ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 6 రోజులు అవుతున్నా రెస్క్యూపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించిన హరీష్ రావు రెస్క్యూ ఆపరేషన్ టీంలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 6 రోజుల్లో కనీసం కన్వేయర్ బెల్ట్ను రిపేర్ చేయలేకపోయారన్నారు. కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయకుండా 2 రోజుల్లో డిబ్రీస్ను బయటకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. 8 మందిని బయటకు తీసేందుకు దేశంలో ఉన్న బెస్ట్ నిపుణులను వెంటనే పిలిపించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు హరీష్ రావు. వివిధ బృందాల మధ్య ప్రభుత్వం సమన్వయం సాధించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది, నేవీ టీమ్స్ ఉన్నాయి, రైల్వే టీమ్స్ ఉన్నాయి, సింగరేణి టీమ్స్ ఉంది, రాట్ హోల్ మైనర్స్ వచ్చారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది, హైడ్రా టీం వచ్చింది, ఎల్ఎన్టీ టీం వచ్చింది. లైక్ దట్ సో మెనీ టీమ్స్ హ్యావ్ కమ్. ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి, హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లెస్లో ఉన్నారు అందరు. ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు. 6 రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి? 6 రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? ఎలక్షన్ ప్రచారం పోతున్నారు, ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుండు, పొద్దుగా లేచిపోతుండు, ఆడిపోతుండు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో? అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు? ఎలా ముందుకు పోవాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని, ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 6వ రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్. 6 రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్. కొద్ది గంటలు కరెక్ట్గా డైరెక్షన్ ఇచ్చి ఉంటే కన్వేయర్ బెల్ట్ను మరమ్మతు చేస్తే ఆ లోపలుండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది. అది ఎందుకు లేట్ అవుతుందో, మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు. అక్కడున్న బురదను బయటకు తేవడానికి అవకాశం లేదు. అది కట్ చేయాలన్నా వద్దా అని నిర్ణయించడానికి 4 రోజులు 5 రోజులు తీసుకున్నారు. మరి 5 రోజుల లోపలున్న వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి? అది కట్ చేయాలని తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్గా మీరు కన్వేయర్ బెల్ట్ను ఓకే చేసి లోపలుండే మక్కునంతా ఐదర్ బై మాన్యువల్ ఆర్ బై మెషిన్, బై హుక్ ఆర్ కుక్ మీరు బయటకు తేవాల్సి ఉండే. మంత్రి గారేమో 2 రోజులు ఆపరేషన్ అయిపోతుంది, అంతా బయటకు వస్తారని మంత్రి గారు చెప్తున్నారు. 6 రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాదు. ఇంతవరకు డెబ్రీస్ను లోపల నుంచి తెచ్చే పరిస్థితి లేదు. వేగంగా సహాయక చర్యలు చేపట్టండి. డెబ్రీస్ను, ఆ కన్వేయర్ బెల్ట్ను వెంటనే మరమ్మతు చేసి కన్వేయర్ బెల్ట్ మీద ఫాస్ట్గా డెబ్రీస్ అంతా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.